నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం ఎస్ఐ క్రాంతి కుమార్ ఇల్లందుకుంట మండల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండాకాలంలో పిల్లల స్కూల్ హాలిడేస్ వస్తున్న సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఎండలో తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పిల్లలను బయటకు పంపడం చేయకండి. మైనర్ పిల్లలకు వాహనాలు కూడా ఇవ్వకూడదని ట్రాఫిక్ నిబంధనలు మైనర్ పిల్లలకు తెలియదు కాబట్టి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు పిల్లలకు వాహనాల వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. ఇల్లందుకుంట మండలం గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి. వచ్చే వేసవి కాలం దృష్ట్యా మండలంలోని ప్రజలందరికీ సూచనతో ఈ ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు స్కూళ్ళలో అందరి పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయి. హాఫ్ డే స్కూల్స్ వచ్చిన తర్వాత పిల్లలు 12:30 తర్వాత వచ్చిన తర్వాత పేరెంట్స్ లేని సమక్షంలో అందరూ మనం పనిలో పోతాం. పేద కుటుంబాలందరూ పనిలో అయిన తర్వాత పిల్లలు వచ్చి వాళ్ళ యొక్క సూపర్విజన్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే బయట ఎండలో తిరగడమైనా కానీ ఈతల గురించి అని వెళ్ళి ఈత కూడా మన ఉద్దేశంతో దోస్తులతో బయటకు వెళ్ళి ప్రమాద బారిన పడుతూ ఉన్నారు. మన పక్క మండలాలు వేరే సబ్ డివిజన్లో కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి కొంచెం మనం మన పిల్లలను మన చుట్టుపక్కల వాళ్ళు మన లేని సమక్షంలో చుట్టుపక్కల వాళ్ళతో చెప్పి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. షాప్కి పాల గురించి నీళ్ళ గురించి అని మనమే బండ్లు పంపించడం అలవాటు చేసి మీరు లేని సమక్షంలో వాళ్ళు బండి తీసుకొని ఎక్కడికో దూర ప్రాంతాల్లో పోయి లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఫ్రెండ్స్ కానీ అక్కడికి ఇక్కడికైనా వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యి మన కుటుంబాలకు వాళ్ళు దూరం అవుతున్నారు. కాబట్టి మీరు మీ పిల్లల్ని కాపాడుకోండి. మైనర్ డ్రైవింగ్ చేయనివ్వకండి, చట్టాన్ని చేయకండి. అదేవిధంగా ఇప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్కువ ఖాళీ సమయం దొరకడం వల్ల వాళ్ళు జల్సాలు చేయడానిక లేకపోతే ఏదైనా షికారు కట్టిపోవడం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే కొందరు మన మండలంలో డ్రగ్స్ కూడా అలవాటు పడుతూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు పర్యవేక్షణ లేకపోతే పిల్లలు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ పిల్లల్ని నిరంతరం పర్యవేక్షణలో చూసుకోండి. డ్రగ్స్ గురించి లేకపోతే తీసుకుంటున్నట్ట మీ చుట్టుపక్కల ఏమన్నా మీకు అనుమానం ఉన్న సమాచారం ఉన్నా మాకు అందించండి. మేము వెంటనే మాకు సిపి గారు ఇచ్చినట్టు డ్రగ్ టెస్ట్ కేసులు ఇచ్చినారు. అక్కడే మేము ఈ సమయంలో మేము అందరం సురక్షితంగా ఉండే విధంగా తోడ్పాటు అందించాలని కోరుకున్నాం. ప్రత్యేకంగా పిల్లల గురించి ఈ సమ్మర్లో